ఫ్రెండ్స్, మీరు చాలాసార్లు వినే ఉంటారు, మీరు మొబైల్ కొంటున్నప్పుడు కానీ లేదంటే మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తెలుసుకుంటున్నప్పుడు కానీ. సో అక్కడ మనకి డిస్ప్లే టైప్లో ఎల్సీడీ, ఐపీఎస్ ఎల్సీడీ, ఆమో ఎల్ఈడి, సూపర్ ఆమో ఎల్ఈడి అని చెప్పేసి, ఓఎల్ఈడి అని చెప్పేసి, సో ఇలా చాలా రకరకాల పేర్లు అయితే మీరు వినే ఉంటారు. సో అసలు ఈ డిస్ప్లేస్ అంటే ఏంటి, వాటి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అండ్ ఏ యూజర్ ఎలాంటి డిస్ప్లే ఉన్న మొబైల్ని వాడితే బెస్ట్ అని చెప్పేసి అయితే బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డిస్ప్లేస్కి సంబంధించి. సో ఒకవేళ మీరు బ్రీఫ్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫుల్ వీడియోని అయితే చూడండి. లేదు మాకు ఏ డిస్ప్లే బెస్ట్ అనేది ఒక్కటే తెలిస్తే చాలా అనుకునే వాళ్ళు మాత్రం సపరేట్ టైం లైన్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు వీడియోని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బై రవి. ఫ్రెండ్స్, చాలామంది మొబైల్ కొనేటప్పుడు ర్యామ్ ఎంత ఉంది, ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉంది, కెమెరా మెగాపిక్సెల్ ఎంత ఉంది, బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ప్రాసెసర్ ఏది ఉందని చెప్పి ఇలా చాలా వరకు అయితే చెక్ చేస్తుంటారు. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మాత్రం ఎంత పెద్దగా ఉందనేది మాత్రమే చూస్తుంటారు. సో అది ఏ టైప్ అనేది అయితే చెక్ చేయరు చాలామంది. అండ్ మనకి డిస్ప్లే కూడా చాలా ఇంపార్టెంట్ వాటితో పాటు. ఎందుకంటే మీరు చేసే చాలా వరకు పని ఏదైతే ఉంటుందో, అంటే మొబైల్ని యూజ్ చేసే దాంట్లో మనకి 92 to 93% వరకు మనము డిస్ప్లేతోనే వర్క్ చేస్తుంటాం. సో ఎందుకంటే ఏ పని చేయాలన్నా, గేమ్ ఆడాలన్నా, ఫోటోస్ చూడాలన్నా, వీడియోస్ చూడాలన్నా కానీ, ఏం చేయాలన్నా మనకి డిస్ప్లే అయితే ఆన్ ఉండాలి. సో డిస్ప్లే పైన మనం పనిచేస్తుంటాం ఏది చూసినా కానీ. అండ్ మిగతా 7-8% ఎందుకు లేదు అంటే మాత్రం అది మనము సాంగ్స్ వినేటప్పుడు కానీ, లేదంటే కాల్ మాట్లాడేటప్పుడు కానీ, సో ఇలాంటి వాటికైతే మనకి డిస్ప్లే అవసరం లేదు. సో అందుకని చెప్పేసి అయితే మిగతా 7-8% అయితే మనం యూజ్ చేయము. కానీ 92 నుంచి 93% వరకు అయితే మనం మొబైల్లో డిస్ప్లేనే ఎక్కువ మనం యూజ్ చేస్తుంటాం. సో ఫ్రెండ్స్, డిస్ప్లేలో టైప్స్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనకి ఇన్ని రకాల డిస్ప్లేస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ గురించి అయితే నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఎందుకంటే ఇవన్నీ మనకి పాత టెక్నాలజీ. అండ్ వాటన్నిటి గురించి ఇప్పుడు చెప్పాలంటే చాలా టైం అయితే పడుతుంటుంది, బోర్ కొడుతుంది మీకు. సో అందుకని అయితే వాటి గురించి అయితే ఇప్పుడు ఏం చెప్పాను. మనకి మెయిన్గా ఏవైతే పాపులర్ డిస్ప్లేస్ అయితే ఉన్నాయో, సో మనకి వాటి గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి మేజర్గా వచ్చేసి 2 రకాల డిస్ప్లేస్. సో ఒకటి వచ్చేసి ఎల్సీడీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎల్ఈడి డిస్ప్లేస్. సో రెటినా డిస్ప్లే అని కూడా మీరు వినుంటారు. సో అది వచ్చేసి మనకి యాపిల్స్లో చెప్తుంటారు. సో అదేంటంటే అది కూడా ఎల్సీడీ డిస్ప్లేనే, కాకపోతే దాంట్లో మనకి పిక్సెల్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతి ఇంచ్ కంటే పిక్సెల్ పర్ ఇంచ్ ఎక్కువ ఉంటుంది దాంట్లో పీపీఐ. సో అట్లా కొన్ని రీజన్స్ వల్ల అయితే దాన్ని అయితే సపరేట్ పేరు అయితే పెట్టుకున్నారు, రెటినా డిస్ప్లేస్ అని చెప్పేసి. జస్ట్ అది బ్రాండింగ్ కోసం మాత్రమే అలా సపరేట్ నేమ్ అయితే యూజ్ చేసారు. కొత్తది అని చెప్పేసి చాలామంది అప్పట్లో అది సపరేట్ అనుకుని, కాకపోతే అదైతే ఎల్సీడీ డిస్ప్లేనే. సో మనకి అసలు డిస్ప్లే అంటే ఏంటంటే, ఇప్పుడు సో మీరు స్క్రీన్ ఏదైతే ఉందో, స్క్రీన్ వెనకాల మనకైతే, అంటే స్క్రీన్ కింద మనకైతే డిస్ప్లే ఉంటుంది. సో ఆ డిస్ప్లేలో మనకి చిన్న చిన్న పిక్సెల్స్ అయితే ఉంటాయి సపరేట్గా. అవి చాలా వేలలో ఉంటాయి పిక్సెల్స్, స్క్వేర్ బాక్స్లలో ఉంటాయి. మీరు ఏదైనా పిక్సార్ట్లో ఫోటో ఎడిట్ చేసినప్పుడు మీరు చాలా వరకు జూమ్ చేస్తే, సో అప్పుడు మీకు స్క్వేర్ బాక్స్లు కనిపిస్తాయి చూడండి. సో అవి మనకి పిక్సెల్స్. సో ఆ పిక్సెల్స్ అన్నీ ఒక కాంబినేషన్లో మనకు ఒక లైట్ని ఎమిట్ చేయడం వల్ల, అంటే మనం ఫోటో తీసినా కానీ, ఏదైనా వీడియో కానీ, సో ఆ పిక్సెల్స్లో మనకి లైట్స్ ఎమిట్ కావడం వల్లనే మనకి స్క్రీన్ పైన అయితే కనబడుతుంటాయి డిఫరెంట్ లైట్స్ కానీ. సో పిక్సెల్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత బాగుంటుంది మనకి పిక్చర్ క్వాలిటీ అనేది. అండ్ పిక్సెల్స్ మనకి ఎంత క్యాచ్ చేసుకుంటున్న వాటి కెపాసిటీని బట్టి కూడా మనకైతే పిక్చర్ క్వాలిటీ అయితే డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎల్సీడీ డిస్ప్లేస్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి, సో ఎల్సీడీ అంటే మనకి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో మీ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో దీంట్లో ఏం జరుగుతుందంటే, మనకి స్క్రీన్ బ్యాక్ సైడ్ ఏదైతే మనకి డిస్ప్లే ఉంటుందో, సో ఆ డిస్ప్లేలో మనకి కనెక్షన్ ఒకటే ఉంటుంది. అంటే ఓవరాల్ డిస్ప్లేకి మనకి ఒక కంట్రోల్ ఒకటే ఉంటుంది. సో జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే. సో మిగతా పిక్సెల్స్ ఏవైతే ఉంటాయో, పిక్సెల్స్ కూడా మనకైతే పిక్సెల్స్ పైన మనకి కంట్రోల్ అయితే ఏమి ఉండదు సపరేట్గా. సో మనకి జస్ట్ డిస్ప్లేకి అయితేనే కంట్రోల్ ఉంటుంది. డిస్ప్లే ఆన్ చేయడం లేదంటే ఆఫ్ చేయడం మాత్రమే. పిక్సెల్స్ పైన మనకి ఎలాంటి కంట్రోల్ అయితే ఉండదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో అయితే తీసుకుందాం. సో ఫోటోలో ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ ఉంది, జస్ట్ మధ్యలో ఒక వైట్ డాట్ ఉంది. సో ఆ వైట్ డాట్ని చూపించడానికి డిస్ప్లే మొత్తం మనకి ఆన్ అయిపోతుంది. అది ఎల్సీడీ డిస్ప్లేలో. సో ఎల్సీడీ డిస్ప్లేలో ఏంటి, మనకి ఒక జస్ట్ వైట్ డాట్ని చూపించాలన్నా సరే, ఏదైనా సరే, మీరు ఏదైనా ఫోటో తీసుకున్నా సరే, వీడియో చూస్తున్నా సరే, మనకి ఎక్కడైనా ఒక చిన్న పర్టికులర్ పార్ట్లో ఒక చూపించాలంటే మాత్రం జస్ట్ దానికోసమైనా సరే మొత్తం డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. ఎందుకంటే మనకి సపరేట్ కంట్రోల్ అయితే లేదు, ప్రతి ఇంచ్కి కానీ ప్రతి పిక్సెల్స్కి మనకి సపరేట్ కంట్రోల్ లేదు కాబట్టి. సో మొత్తం డిస్ప్లే ఆన్ అయ్యి మనకి అది ఒక్క ప్లేస్లో మాత్రమే లైట్ అనేది ఎమిట్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి అయితే మనకి ఎల్సీడీలో మనకి ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అండ్ మనకి బ్రైట్నెస్ కూడా చూసుకున్నట్టయితే, బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో మనకి. సో ఇప్పుడు ఏంటంటే మనకి అదే ఎల్ఈడీలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే డిస్ప్లేకి మనకి సపరేట్ కంట్రోల్ ఉంటుంది. అండ్ పిక్సెల్స్ కూడా, ప్రతి పిక్సెల్స్కి కూడా మనకి ఏంటంటే సపరేట్ కంట్రోల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎల్ఈడి మనకి లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు, లైట్ ఎమిటింగ్ డయోడ్. డయోడ్ అంటే మనకి మీరు ఇంట్లో చాలాసార్లు చూసుంటారు ఎల్ఈడి లైట్లు కానీ చిన్నవి. సో ఇక్కడ ఫోటో చూపిస్తాను, సో దాంట్లో చూసుకోవచ్చు మీరు. సో ఇది మనకి ఎల్ఈడీలు. సో దీంట్లో ఏంటంటే ఇట్లాంటివి చాలా చిన్నగా అయితే మనకి డిస్ప్లే పైన అయితే మౌంట్ చేసి ఉంటాయి. సో దీన్ని తయారు చేయడం కూడా కొంచెం రిస్కీ అని చెప్పొచ్చు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో అందుకని చెప్పేసి ఇవైతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి.
సో అట్లాంటి చిన్న చిన్న ఎల్ఈడీస్ చాలా ఉంటాయి అండ్ ప్రతి ఎల్ఈడి పైన మనకైతే కంట్రోల్ ఉంటుంది అండ్ ఓవరాల్గా డిస్ప్లే పైన కూడా మనకు కంట్రోల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం సేమ్ అదే ఎగ్జాంపుల్ దీంట్లో అప్లై చేసి అంటే ఏదైతే ఫోటో ఉందో బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ ఉంది, జస్ట్ ఒక వైట్ డాట్ని చూపించాలి. ఎల్ఈడీలో చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే అది ఆ జస్ట్ వైట్ డాట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే మనకి పిక్సెల్స్ యాక్టివేట్ అవుతాయి, ఎందుకంటే మనకి సపరేట్ కంట్రోల్ ఉంది ప్రతి పిక్సెల్ పైన. సో మనకి ఏం కావాలి, ఇప్పుడు వైట్ ఒక్కటి కావాలి, అక్కడ వైట్ డాట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే లైట్ ఎమిట్ కావాలి. సో ఆ వైట్ డాట్ ఏదైతే ఉందో సో అక్కడ మాత్రమే మనకి లైట్స్ ఏదైతే పిక్సెల్స్ యాక్టివేట్ అవుతాయి అక్కడ. సో రిమైనింగ్ ఏదైతే బ్లాక్ ఏరియా ఉందో సో అదంతా మొత్తం ఆఫ్ అయిపోతుంది. అంటే మీరు ఏదైతే మొబైల్ని ఆఫ్ చేసి పక్కన పెడతారు చూసినారో సో సేమ్ అలా మనకి మొబైల్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ప్యూర్ బ్లాక్ అనేది కనిపిస్తుంది దాంట్లో మనకి. అండ్ లైట్స్ కూడా చూసుకున్నది మనకి ఎల్ఈడీలో కొంచెం సాచురేషన్ అంటే ఓవర్ సాచురేటెడ్ అయితే కనిపిస్తుంటాయి, అంటే డీప్ కలర్స్ అయితే కనిపిస్తుంటాయి మనకి. అంటే లైట్ బ్లూ చూస్తే డార్క్ బ్లూ అంటే డార్క్ బ్లూ రావడం కానీ సో అట్లా మనకి డీప్ కలర్స్ అయితే కనపడుతుంటాయి. సో ఇప్పుడు ఎల్సీడీలో మనకి టైప్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే టీఎఫ్టీ మనకి ఎల్సీడీ ఉంటుంది అండ్ ఐపీఎస్ ఎల్సీడీ ఉంటుంది. సో ప్రస్తుతం మనకు నడుస్తున్నది వచ్చేసి ఐపీఎస్ ఎల్సీడీ. అండ్ ఇప్పుడు టీఎఫ్టీ ఎల్సీడీ అంటే ఏంటంటే మనకి ఎల్సీడీనే కొంచెం అంటే మాడిఫై చేసేసి ఇట్లా తీసుకొచ్చారు మనకి టీఎఫ్టీ అని చెప్పేసి. దీని తర్వాత వచ్చింది మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేస్. ఎల్సీడీ డిస్ప్లేస్లలో మనకి పాపులర్ అంటే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మనకి. సో ఐపీఎస్ అంటే ఏంటంటే ఇన్ ప్లేన్ స్విచ్ అనమాట. సో ఇన్ ప్లేన్ స్విచ్ దీంట్లో ఏం జరుగుతుందంటే మనకి టీఎఫ్టీ డిస్ప్లేస్లో అయితే ఏదైతే వ్యూయింగ్ యాంగిల్లో ప్రాబ్లం ఉండేనో సో ఆ ప్రాబ్లమ్ని దీంట్లో ఓవర్కమ్ చేసేది. అండ్ అంటే దీంట్లో వ్యూయింగ్ యాంగిల్ అనేది ఫుల్ ఉంటుంది మనకి. మనం సైడ్స్ నుంచి చూసినా కనుకంటే మనకి రెయిన్బో కలర్స్ అయితే ఏం కనబడవు, మనకి పర్ఫెక్ట్గా అయితే కనబడుతుంటుంది. అండ్ దీంట్లో బ్రైట్నెస్ కూడా పెంచారు అండ్ కొంచెం రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో సో అది కూడా కొంచెం అయితే మనకి దీంట్లో పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనకి ట్రెండింగ్లో కూడా మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేలో చాలా వరకు కనిపిస్తుంటాయి. సో అదే మనం ఇప్పుడు ఎల్ఈడీలో చూసుకున్నట్టయితే మనకి ఓఎల్ఈడి, AMOLED, సూపర్ AMOLED అని చెప్పేసి ఉంటాయి. సో మనకి సో ఎల్ఈడి అంటే మీకు తెలిసింది ఇందాక చెప్పాను లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. సో దీంట్లో ఏముండదు పెద్ద డిఫరెన్స్, మనకి ఎల్ఈడిలో ఏదైతే జరుగుతుందో సేమ్ అదే మనకి దీంట్లో ఆర్గానిక్ అనే ఒక ఎక్స్ట్రా నేమ్ అయితే యాడ్ అయింది కదా. సో దీనివల్ల ఏంటంటే ఒక ఎక్స్ట్రా థిన్ లేయర్ అయితే యాడ్ చేసి ఉంటారు. సో దాంట్లో మనకి సో ఏదైతే మన డిస్ప్లే ఉంటుందో డిస్ప్లే మొత్తం ఇట్లా అంటే పెద్దగా అయితే ఉంటుంది కదా. సో దాంట్లో ఒక థిన్ లేయర్ అయితే యాడ్ చేసి ఉంటారు. సో ఆర్గానిక్ అని చెప్పేసి ఆర్గానిక్ లేయర్ అని చెప్పేసి థిన్ ఫిల్మ్ అయితే ఉంటుంది. సో అది యాడ్ చేసి దీన్ని అయితే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్పేసి ఓఎల్ఈడి తీసుకొచ్చారు. సో దీంట్లో ఏం జరుగుతుందంటే మనకి లైట్ కలర్స్ ఏవైతే ఉంటాయో సో అవి ఇంకా కొంచెం డెప్త్గా కనిపిస్తుంటాయి అండ్ బ్రైట్నెస్ లెవెల్ కొంచెం అయితే పెరిగింది దీంట్లో మనకి. సో సేమ్ ఇలానే మనకి AMOLED, సూపర్ AMOLED అయితే వచ్చినాయి మనకి. AMOLED అంటే మనకి AMOLED. సో ఎల్ఈడి అంటే మనకి లైట్ ఎమిటింగ్ డయోడ్. AMOLED అంటే మనకి ఏంటంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. సో యాక్టివ్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అయితే మనకి ఏదైతే ఎక్స్ట్రా యాడ్ అయిందో సో దీనివల్ల ఏంటంటే మనకి ఏదైతే ఆర్గానిక్ లేయర్ ఉండేనో సో దాన్ని కొంచెం బెటర్గా అంటే మాడిఫై చేసి సపరేట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే దాన్ని ఒక థిన్ ఫిల్మ్ అయితే యాడ్ చేశారు. సో ఇక్కడ చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో సేమ్ ఇలానే మనకి ఒక సపరేట్ లేయర్ అయితే యాడ్ అయి ఉంటుంది. సో మనకి యాక్టివ్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి. సో సేమ్ ఇదే మనకంటే ఒక కొత్త లేయర్ని యాడ్ చేస్తుంటారు, రిఫ్రెష్ నెట్ కొంచెం అయితే ఇంప్రూవ్ చేస్తుంటారు, వ్యూయింగ్ యాంగిల్స్ని మనకి ఇంప్రూవ్ చేస్తుంటారు, బ్రైట్నెస్ లెవెల్ని. సో ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ మనకి సో ఇప్పుడు ఉన్నది ఏంటంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లేస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రెండు డిస్ప్లేస్ అయితే పాపులర్గా ఉన్నాయి అండ్ మనకి దాదాపు ఇప్పుడు అవే కనిపిస్తుంటాయి ఎక్కడ చూసినా కానీ. సో ఎల్సీడీలో వచ్చేసి మనకి ఐపీఎస్ ఎల్సీడీ అండ్ ఎల్ఈడీలో వచ్చేసి AMOLED, సూపర్ AMOLED అని చెప్పవచ్చు. సో ఇప్పుడైతే మనము సూపర్ AMOLEDని కన్సిడర్ చేసుకుందాం ఇప్పుడైతే. సో ఈ రెండింటిని అయితే నేను కంపేర్ అయిపోతున్నాను ఇప్పుడు, ఐపీఎస్ ఎల్సీడీని అండ్ సూపర్ AMOLEDని. సో ఇవి కంపేర్ అయిపోతున్నాను. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఎల్సీడీ డిస్ప్లేస్లో మనకి బ్యాటరీ కన్సప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే మనకి జస్ట్ చిన్న పార్ట్ని చూపించాలనుకున్నా కానీ సో డిస్ప్లే పైన ఏ ఆపరేషన్ చేయాలన్నా అంటే డిస్ప్లేలో మనకి ఏది పర్ఫామ్ కావాలన్నా ఏది చూపించాలని చెప్పినా కానీ మనకి ఫుల్ డిస్ప్లే మొత్తం ఆన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి అయితే మనకి బ్యాటరీ కన్సప్షన్ అనేది ఎల్సీడీలో ఎక్కువ ఉంటుంది. ఎల్ఈడీలో ఏంటంటే మనకి ప్రతి పిక్సెల్కి మనకి సపరేట్ కంట్రోల్ ఉంటుంది అండ్ సపరేట్గా కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే మనకి పిక్సెల్స్ యాక్టివేట్ అవుతాయి, మిగతా దగ్గర మనకి రిమైనింగ్ మొత్తం ఆఫ్ అయిపోతే ప్యూర్ బ్లాక్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి బ్యాటరీ కన్సప్షన్ అనేది ఎల్ఈడీలో తక్కువ ఉంటుంది మనకి. సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్టు మనము ఎల్సీడీలో మనకి బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎల్ఈడీతో కంపేర్ చేసుకుంటే. సో ఎల్సీడీలో ఏంటంటే ఒక చిన్న పార్ట్ని చూపించాలనుకున్నా అంటే మనకి డిస్ప్లే పైన ఏది చూపించాలనుకున్నా కానీ మొత్తం డిస్ప్లే అనేది ఆన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనకి బ్రైట్నెస్ లెవెల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఎల్ఈడీతో కంపేర్ చేస్తే. సో ఎల్ఈడీలో ఏంటంటే మనకి సపరేట్ ఎల్ఈడీస్ ఉంటాయి, సపరేట్ పిక్సెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ప్రతిదానికి డిఫరెంట్ కనెక్షన్ అయితే ఉంటుంది ప్రతి ఎల్ఈడీకి. సో ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే మనకి పిక్సెల్స్ యాక్టివేట్ అవుతాయి, మిగతా దగ్గర మనకి ఎల్ఈడీస్ అన్నీ ఆఫ్ అయిపోతాయి కాబట్టి సో అక్కడ బ్రైట్నెస్ అనేది తక్కువ ఉంటుంది మనకి. సో కంపేర్ చేసుకుంటే అప్రాక్స్ ఈక్వల్గా ఉంటుంది మనకి. ఇది ఏంటంటే బ్రైట్నెస్ మనకి ఎన్ని నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ ఉందో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో ఇది సో నార్మల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఎల్సీడీలో అనేది బ్రైట్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది ఎల్ఈడీతో కంపేర్ చేసుకుంటే.
సో ఫ్రెండ్స్, సన్లైట్ విజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి అంటే మీరు ఎండలోకి వెళ్ళి మొబైల్స్ తీసుకెళ్ళి చూసినప్పుడు కానీ మనకి ఎల్సీడీ అయితే బాగా కనబడుతుంది ఎండలో కూడా మనకి ఎల్ఈడీతో కంపేర్ చేసుకుంటే. సో ఎందుకంటే ఎల్సీడీలో మనకి బ్రైట్నెస్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎల్సీడీలో మనకి న్యాచురల్ కలర్స్ కనిపిస్తుంటాయి. అంటే మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నారు అనుకోండి, సో రియల్గా ఆబ్జెక్ట్ని చూస్తే మనకి ఏదైతే కలర్స్లో కనబడుతుందో సో అప్రాక్స్ మనకు అదే కలర్లో కనబడుతుంది మనం ఎల్సీడీ స్క్రీన్లో చూసినా కానీ. సో మనకి అదే ఎల్ఈడీ డిస్ప్లేస్లో చూసుకున్నట్టయితే మనకి కొంచెం ఓవర్ సాచురేటెడ్ అయితే కనిపిస్తుంటాయి. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాం, ఏదైనా ఒక కార్ని కానీ సో ఏదైనా ఆబ్జెక్ట్ని చూస్తున్నాం, సో అది ఎట్లా ఉందంటే మనకి రియల్గా ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో దానికంటే కొంచెం డార్క్ అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు లైట్ బ్లూ ఉందనుకోండి, డార్క్ బ్లూ కనిపిస్తుంది కొంచెం దీంట్లో మనకి. సో ఏంటంటే ఓవర్ సాచురేట్ కనిపిస్తుంటాయి. మనకి ఇప్పుడు గడ్డిని చూస్తున్నాం మనం, గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే డీప్ గ్రీన్ అయితే ఉంటుంది మనకి. సో చాలామంది ఇదే ఇష్టపడుతుంటారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టు మనకి ఎల్సీడీలో న్యాచురల్ కలర్స్ కనిపిస్తాయి, ఎల్ఈడీలో మనకి కొంచెం షార్ప్ అంటే డీప్ కలర్స్ అయితే కనబడుతుంటాయి. దీంట్లో మనకి ఓవర్ సాచురేటెడ్ కలర్స్ అయితే కనబడుతుంటాయి. సో ఫ్రెండ్స్, ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఎల్ఈడీ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ ఎల్సీడీది అయితే తక్కువ ఉంటుంది. సో ఎల్సీడీది ఎందుకు తక్కువ ఉంటుంది అంటే మనకి మొత్తం డిస్ప్లే వచ్చేసి ఒకటే టైపు ఎల్సీడీ డిస్ప్లే, అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో దీన్ని తయారు చేయడం మనకి కొంచెం ఈజీ అవుతుంది. సో అందుకని చెప్పేసి దీని ప్రైస్ తక్కువ ఉంటుంది. అండ్ ఎల్ఈడీలో చూసుకున్నట్టయితే మనకి డిస్ప్లే మొత్తంలో మనకి చిన్న చిన్న ఎల్ఈడీస్ అయితే మౌంట్ చేయాల్సి ఉంటుంది. అంటే చిన్న చిన్న ఎల్ఈడీస్ అయితే చాలా వరకు పెట్టాల్సి ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కొంచెం కష్టం ఇది తయారు చేయడం. సో అందుకని చెప్పేసి అయితే దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఎల్సీడీ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది ఎల్ఈడీతో కంపేర్ చేసుకుంటే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాంటి యూజర్ ఏ డిస్ప్లే ఉన్న మొబైల్ని తీసుకోవాలనుకునేది మాట్లాడుకున్నట్టయితే మనకి, సో ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు అనుకోండి, సో ఫ్రెండ్స్ మీరు ఏం చేయండి అంటే ఐపీఎస్ ఎల్సీడీ వర్సెస్ మనకి సూపర్ AMOLED, సో ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. సో మనకి సూపర్ AMOLEDలో 60 Hz ఉందనుకోండి, ఐపీఎస్ ఎల్సీడీలో 90 Hz ఉంటే 90 Hz ఉన్నది తీసుకోండి. రెండింటిలో మనకి 60 Hz ఉన్నది అనుకోండి, సో సూపర్ AMOLED తీసుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ అంటే సూపర్ AMOLED అంత పెట్టలేకపోయినా కానీ మనకి ఐపీఎస్ ఎల్సీడీలో 90 Hz అయితే వస్తుంది. సో అదే ప్రైస్లో మనకి ప్రైస్ తగ్గేసి, సో ఎందుకంటే మనకి ఎల్సీడీ డిస్ప్లేస్ అయితే మనకి ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, సో 90 Hz విత్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే తీసుకోండి మీరు గేమ్స్ ఆడితే ఒకవేళ. ఎందుకంటే మీకు ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ ఉండాలి, మూమెంట్ అయితే ఫాస్ట్ ఉంటుంది మీకు. సో అందుకని చెప్పేసి, సో ఒకవేళ మీరు మూవీస్ కానీ బాగా చూస్తున్నారు, లేదంటే వీడియోస్ కానీ బాగా ప్లే చేస్తున్నారు, సో అట్లా మీరు గేమ్స్ ఎక్కువ రిఫ్రెష్ రేట్ అవసరం లేదనుకుంటే మాత్రం సూపర్ AMOLED అయితే తీసుకోండి. మీరు 60 Hzలో ఉన్న పర్లేదు, మనకి సూపర్ AMOLED అయితే తీసుకోండి. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్న పర్లేదు, ఎందుకంటే మనకి మీరు బాగా వీడియోస్ చూస్తారు అండ్ మూవీస్ చూస్తుంటారు కాబట్టి, సో దాదాపు ఇంటరాక్షన్ క్వాలిటీ పైన ఉంటుంది మీకు. సో క్వాలిటీలో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి సూపర్ AMOLEDలో. కలర్స్లో కూడా మనకి చాలా బాగా కనబడుతుంటాయి. సో మీరు సూపర్ AMOLED అయితే తీసుకోవచ్చు. సో ఒకవేళ మీరు నార్మల్ యూజ్ చేస్తున్నారు అంటే నార్మల్ పర్పస్ యూజ్ అయితే వాడుతుంటారు, సో అక్కడ గేమ్ ఆడరు, వీడియోస్ కూడా ఎక్కువ చూడరు, జస్ట్ డైలీ యూజేజ్ ఏదైతే ఉంటుందో సో అలా కాల్స్ మాట్లాడుకోవడం, సో అలాంటి మాత్రం యూజ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం సో మీరు ఏది తీసుకున్నా పర్లేదు. కాకపోతే మీరు ఐపీఎస్ ఎల్సీడీ తీసుకోండి. సో ఎందుకంటే మనకి దీంట్లో ఏంటంటే ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఐపీఎస్ ఎల్సీడీ తీసుకుంటే బెటర్. సో ఫ్రెండ్స్, ఇది మనకి డిస్ప్లేస్ సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.